గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులపై చర్చిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మీ ఆశీర్వాదంతో అందరికీ పదవులు ఉన్నాయి. చైర్మన్ ఇక గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ప్రధానంగా విధి విధానాలపై కూడా చర్చిస్తున్నారు. పూర్తి వివరాలు సిద్ధార్థ అందిస్తారు లైవ్ లో. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. దీనికంటే ముందు సీఎం రేవంత్ రెడ్డితోని చాలాసేపు మల్లు రవి భేటీ అయ్యారు. పార్టీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో మల్లు రవి డిస్కస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఫిర్యాదులు అందాయి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వీటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, గద్వాల, జగిత్యాల, అదేవిధంగా పార్టీ ఫిరాయించినటువంటి 10 నియోజకవర్గాల్లో ఈ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 2 చొప్పున ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతను ఒక కమిటీగా అక్కడికి పంపి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకొని తప్పెవరిది, ఎవరిని దూషించారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశానికి సంబంధించి ఒక ఫైనల్ రిపోర్ట్ని క్రమశిక్షణ కమిటీ తెప్పించుకోనుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల జరిగినటువంటి పిఎస్సీ సమావేశంలో కానీ, కాసేపటి క్రితం జరిగినటువంటి మల్లు రవితో జరిగినటువంటి సమావేశంలో కానీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా అది పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మల్లు రవికి సీఎం రేవంత్ రెడ్డి గైడ్ చేశారు. ఇక దాంతోపాటు గాంధీ భవన్లో ఎవరు నిరసనలు తెలిపినా అది హుందాగా ఉండాలి, పార్టీ ప్రతిష్టను కానీ ప్రభుత్వాన్ని కానీ ఇరకాటు పెట్టే విధంగా ప్రొటెస్ట్ చేయకూడదనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక గైడ్లైన్స్ చెప్పారు. ఇక ఈరోజు ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం అనంతరం పార్టీలో క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, ఎవరి విధులు ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, పార్టీ క్రమశిక్షణ లైన్ ఏంటి, ఆ లైన్ని దాటితే ఏ విధమైన చర్యలు తీసుకుంటామో అనే అంశానికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ రానుంది. మొత్తానికైతే ఒక వారం రోజుల్లోనే ఈ కమిటీ వేసినటువంటి సభ్యులతో రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఆ రిపోర్టు ఆధారంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ లైన్ దాటితే మాత్రం వేటు ఖచ్చితంగా పడుతుంది. అది ఎలాంటి నాయకులైనా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, పార్టీని డిఫేమ్ చేసినా, పార్టీ లైన్ దాటినా, ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చినా క్రమశిక్షణ కమిటీ సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పే అవకాశం ఉంది. సిద్ధార్థ, ఎవరెవరు హాజరయ్యారు ఈ మీటింగ్కి? కమిటీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే, అంటే మల్లు రవి చైర్మన్గా ఉన్నారు, దాంతోపాటు కొంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ హాజరయ్యారు. దీనికంటే ముందే సీఎం రేవంత్ రెడ్డితో కూడా కమిటీ చర్చించింది. 2 రోజుల క్రితం మీనాక్షి నటరాజన్తో కూడా కమిటీ భేటీ అయింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి కూడా పలు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంది. దాని ఆధారంగా ఈరోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా ఏ నియోజకవర్గాల నుంచి ఏ నాయకులు ఎవరెవరిపై కంప్లైంట్స్ ఇచ్చారు, వాటికి ఉన్నటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి వాటిపై కాసేపట్లో చర్చించనున్నారు. చర్చించిన అనంతరం అసలు ఫిర్యాదులకు సంబంధించి ఇవి వాస్తవమేనా కాదా అనే అంశానికి సంబంధించి కూడా కొద్దిగా స్క్రూటినీ చేయనున్నారు. ఇంకా సమస్యాత్మక ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఇట్లాంటి ఇబ్బందులు ఉండడం సరైన పద్ధతి కాదు అని పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మెటీరియలైజ్ అయ్యే ముందటనే వీటన్నిటికీ సంబంధించి పరిష్కారం చేయాలని పార్టీ భావిస్తుంది. దానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అయితే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు, ముఖ్యంగా జగిత్యాల, లేదంటే ఉమ్మడి వరంగల్, వీటికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో క్రమశిక్షణ కమిటీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఒక క్యూరియాసిటీగా మారింది.